హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ ఈ విధంగా కట్ చేయాలని చూపిస్తున్నానండి. ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ముందుగా మనకి అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఎదరు భాగానికి వచ్చే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ముందు వాళ్ళని మధ్యకి పట్టుకొని వేసుకోవాలి లూజు. ముందుగా కింద బార్డర్ తీసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు బార్డర్ దగ్గర నుంచి మనం బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. మన కింద బెల్ట్ భాగం కోసం మనం వేరొక ముక్క తీసుకోవాలి. ఎక్స్ట్రా భాగాన్ని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. అలా వేయడం వల్ల మనకి బెల్ట్ భాగాన్ని ఎక్స్ట్రా వేయడం వల్ల మనకి పైకి నడుము భాగం ఎత్తకుండా స్టిఫ్గా ఉండడం కోసం ఎక్స్ట్రా భాగం తీసుకోవాలి మనం బెల్ట్ భాగానికి. ఇప్పుడు వెనక భాగానికి డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు వెనక భాగం మధ్య భాగానికి ఈ డీప్ భాగం ఎంత అయితే ఉందో కరెక్ట్గా అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి విధంగా. ఈ డీప్ భాగం దగ్గర నుంచి పట్టుకొని మనం మెడ భాగానికి అంటే లూజ్ వేసుకోవాలి విధంగా. షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి బయటికి తీసుకోవాలి విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు మనకి పొడవు భాగం ఖర్చు భాగంతో ఎంతైతే పొడవు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజు, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి విధంగా. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి లూజ్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి విధంగా. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో నడుము భాగం దగ్గర లూజు అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి విధంగా. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి డీప్ భాగానికి మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్ కోసం సెకండ్ లైన్. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి కిందకి గీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చంక భాగానికి లూజ్ తీసుకోవాలి విధంగా. ఇప్పుడు నడుము భాగం లూజ్ తీసుకోవాలి. మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ ఇది. ఇప్పుడు మనకి చంక భాగానికి 1.5 ఇంచ్ లోతు తీసుకోవాలి ఈ విధంగా. ఈ కార్నర్లో మనకి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా లోతు తీసుకుంటూ ఈ మార్కింగ్కి రౌండ్ చేసుకోవాలి విధంగా. మనకి స్టిచ్చింగ్ పాయింట్కి కలిసే విధంగా లోతు భాగాన్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం మనకి చిన్న మెడ కావాల్సిన వాళ్ళకి పైనుంచి సరిపోతుంది మెడ భాగం. ఈ విధంగా ఈ కార్నర్లో రౌండ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా. అదే మనకి పెద్ద మెడ కావాల్సిన వాళ్ళకి కొంచెం కింద నుంచి తీసుకోవచ్చు. లాగు ఉండే వాళ్ళైతే ఈ విధంగా, సన్నగా ఉండేవారికి ఈ విధంగా పైనుంచి సరిపోతుంది. ఇప్పుడు పైనుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కింద నడుము భాగం దగ్గర బెల్ట్ భాగానికి జాయింట్ చేసే దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి జాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర నుంచి డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. షోల్డర్ మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ డాట్స్ ఎంతైతే పొడవు ఉన్నాయో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ బార్డర్ దగ్గర నుంచి ఎంతైతే పొడవు ఉందో కరెక్ట్గా అంతవరకు మార్క్ చేసుకోవాలి విధంగా. ఈ విధంగా వేసుకోవాలి రెండు వైపులో కూడా. మనకి ఇదే వెనక భాగంతో ఫ్రంట్ పార్ట్కి తీసుకోవచ్చు. ఈ విధంగా కింద నడుము భాగాన్ని పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది క్రాస్గా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం. ఇప్పుడు మనం ఇదే భాగాన్ని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి మనం.
ఇప్పుడు మనకి ఉక్సుల భాగంతో తీసుకోవాలి. అది ఎప్పుడు కూడా షోల్డర్ పై భాగం దగ్గర నుంచి ఖర్చు భాగం దగ్గర నుంచి పట్టుకోవాలి. ఈ విధంగా మధ్య భాగానికి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా మనం అంత పొడవు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా మనకి ఎంతైతే పొడవు ఉందో అక్కడ వరకు కూడా మనం కిందకి జరుపుకోవాలి. ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదే భాగం చుట్టూ మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకి ఉంటుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ముందు మనకి చెంగ భాగానికి ఈ కార్నర్లో కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి లోపలికి, ఎందుకంటే బయట కటింగ్ అయిపోతుంది కాబట్టి లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కింద బార్డర్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకి ఉంటుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి ఉక్సుల భాగంతో తీసుకోవాలి. మెడ భాగం లూజు ఎంత అయితే ఉందో ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు భాగాన్ని లోపలికి వేసుకుంటూ మార్కింగ్ ఈ కార్నర్లో రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు కూడా మనం మార్కింగ్ చేసిన రౌండ్ ఈ విధంగా చూసుకోవాలి కరెక్ట్గా వస్తుందో లేదో. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్కి కిందకి మార్కింగ్ చేస్తే సరిపోతుంది. కరెక్ట్గా మనకి ఇది కటింగ్కి తీసుకుంటే సరిపోతుంది. ఈ భాగం ఎప్పుడు కూడా మరీ లోతు తీసుకోకూడదు. లోతు తీసుకున్నట్లయితే ఫ్రంట్ మరీ లోపలికి పైకి వచ్చేస్తుంది. చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. విధంగా ఇప్పుడు ఎక్కడి వరకు లోతు తీయాలి అనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం దగ్గర నుంచి కింద డాట్కి మనం మార్కింగ్ చేసుకున్న షోల్డర్ మధ్య భాగంలోకి ఈ విధంగా వేసుకొని మనకి ఈ విధంగా ఎక్కడికైతే వస్తుందో అక్కడికి లోతు భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది మార్కింగ్, లావు ఉండే వాళ్ళకి మాత్రం కొంచెం కింద నుంచి తీసుకోవాలి. మనకి నడుము భాగంకి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ కొంచెం మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో అక్కడికి మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూసుకొని కూడా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మన మార్కింగ్ అంతా దీనిపై చేసినప్పుడు ఈ విధంగా నడుము భాగానికి కొంచెం లోతు భాగాన్ని పైకి తీసుకోవాలి. మనకి సన్నగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా పైనుంచి తీసుకుంటే సరిపోతుంది. కొంచెం లావుగా ఉండేవాళ్ళు ఈ విధంగా కింద నుంచి తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చంక భాగానికి లోతు తీసుకోవాలి. ఈ కార్నర్లో ఎందుకైతే మార్కింగ్ చేసుకున్నాం అంటే ముందుగా 1/2 ఇంచ్ వచ్చే విధంగా ముందుగా మార్క్ చేసుకోవాలి. చంక భాగం ముడతలు రాకుండా ఉండడం కోసం మన ఫ్రంట్ పార్ట్ ఒకటే లోతు భాగాన్ని తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకొని
మన ఈ కార్నర్లో మాత్రం 1/2 ఇంచ్ వచ్చే విధంగా తీసుకోవాలి లోతు భాగాన్ని. మళ్ళీ పైకి వెళ్ళేసరికి సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు భాగం తీసుకున్నట్లయితే మనకి చంక భాగం ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. ఓపెన్ సైడ్ నుంచి మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మన ఉక్సుల భాగంతోనే మెజర్మెంట్ తీసుకోవాలి డాట్స్ పొడవు కూడా. ఇప్పుడు ఉక్సుల భాగం మధ్య డాట్కి ఎంతైతే పొడవుందో చూసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా కొంచెం గ్యాప్ ఉంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఎంతైతే పొడవు ఉందో అంతవరకు. మనకి డాట్ ఎప్పుడు కూడా సన్నగానే వేసుకోవాలి. ఇప్పుడు కింద డాట్ మనం కింద లోతు తీసాం కదండి, అక్కడి నుంచి మధ్య డాట్ వస్తుంది. ఈ విధంగా లేదా మనం షేప్ దగ్గర నుంచి కూడా చూసుకొని వేసుకోవచ్చు. ఓపెన్ సైడ్ నుంచి కొంచెం ఖర్చు భాగాన్ని గ్యాప్ ఉంచి మనకి డాట్ ఎక్కడి నుంచి అయితే ఉందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ వెడల్పు చూసుకోవాలి. ముందు మనకి కరెక్ట్గా మధ్యలో తీసిన దగ్గరే మార్కింగ్ దగ్గరికి వచ్చింది మధ్యలో డాట్ వెడల్పు. ఇప్పుడు డాట్ పొడవు చూసుకోవాలి. ఈ విధంగా మనకి సన్నగా ఉండేవాళ్ళు వెడల్పు తీసుకోవచ్చు బాగానే డాట్ని. లావు ఉండేవాళ్ళు మాత్రం వెడల్పు తగ్గించుకొని వేసుకోవాలి కింద డాట్ని. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి 3 డాట్ వస్తుంది చంక భాగానికి. ఈ విధంగా ఇది కూడా మనకి సన్నగానే వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకోవాలి మన డాట్స్. ఇప్పుడు కింద షేప్ పట్టి తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు కింద షేప్ పట్టిని మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 4 తీసుకోవచ్చు, లేదా 6 కూడా తీసుకోవచ్చు మనకి షేప్ పట్టి స్టిఫ్గా ఉండడం కోసం. తక్కువ ఉన్నట్లయితే మనకి 2 తీసుకొని వెనక భాగానికి వేరొక కలర్ని అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉక్సుల భాగంతోనే తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. ఈ విధంగా మనకి కింద ఖర్చు భాగానికి కొంచెం గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కూడా. ఓపెన్ సైడ్ కూడా అంతే. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. నడుము భాగం వైపు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకుంటూ మనం నడుము భాగాన్ని కలుపుకోవాలి పైకి. మనకి లావుగా ఉండేవాళ్ళు పెద్దగా ఉండే బ్లౌజ్ అయితే మాత్రం ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ తీసుకోవాలి. నడుము భాగం వైపు అయితే 2.5 తీసుకోవాలి. మనకి చిన్న బ్లౌజ్ అయితే మనం ఆదితో తీసుకోవచ్చు. మన బ్లౌజ్ ఆదితో సరిపోతుంది. ఈ విధంగా క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే మనం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ముక్కలు తీసుకోవాలి 2. అవి ఉక్సుల భాగానికి ఒకటి, తాలు భాగానికి ఒకటి. ఈ విధంగా 2 తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్స్ కోసం ఈ విధంగా 2 లేయర్స్ ఈ విధంగా వేసుకోవాలి, మడత పెట్టుకోవాలి. ఇదే భాగాన్ని ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 4 ఫోల్డింగ్స్లో వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. మనం కొంచెం కింద 1.5 ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్కు వదులుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. చంక భాగానికి మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి తీసుకోవాలి మార్కింగ్ ఈ విధంగా.
ఇప్పుడు మనకి లూజ్ ఎంత అవుతుందో ఖర్చు భాగంతో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. కిందకి మనకి పొడవు ఎంత అవుతుందో అక్కడికి పొడవు భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. విధంగా ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు లోతు తీయకూడదు. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోతు తీసుకుంటూ చంక భాగానికి కలుపుకోవాలి. ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. చంక భాగం దగ్గర మనకి పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ దగ్గర కట్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు షోల్డర్ మధ్య భాగంలో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి షోల్డర్ మధ్య భాగానికి రావాలి. ఇక్కడ అది తెలియడం కోసం మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 బోర్ల మీద అంటే ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా 2 వైపులో కూడా మనకి లోతు భాగాన్ని తీసుకోవాలి. 2 రైట్ సైడ్స్ కూడా లోపలికి వచ్చే విధంగా ఈ విధంగా వేసుకొని లోపలికి ఈ విధంగా వేసుకోవాలి మనం. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు భాగాన్ని తీసుకోవాలి. సన్నగా మనం లోతు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడ వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకి రాంగ్ సైడ్ పైన భాగానికి వెనక భాగానికి రావాలి. ఈ విధంగా మనకి ప్లెయిన్ తెలియదు కాబట్టి ముందే మార్కింగ్ చేసుకోవాలి. రైట్ రాంగ్ కూడా మనం లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ వెనక భాగానికి బెల్ట్ భాగం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కింద అంచున్నది అయితే మనకి ఒక సైడ్ కుట్టుకోవసరం లేదు. అంచున్నట్లయితే మనం ఒక సైడ్ అంచు భాగాన్ని తీసుకోవచ్చు. నడుం భాగానికి ఈ విధంగా వెనక భాగానికి బెల్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్ కటింగే కాబట్టి మనకి క్రాస్గా తీసుకోవాలి. ముక్కలు ఎప్పుడు కూడా మనం జాయింట్ చేసేటప్పుడు కూడా మనం క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం క్రాస్గా తీసుకొని క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.